హాయ్ అండి, అందరికీ నమస్కారం. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. ఎంత ఎంత ప్లేస్ ఉంటే వీటిని పెంచుకోవచ్చు అనేది, ఎంత ల్యాండ్లో పెంచుకుంటే లాభాలు ఉంటాయనేది చాలామందికి డౌట్ ఉంటుంది. అయితే మీరు ఎన్ని కోళ్ళతో స్టార్ట్ చేస్తారో ఫస్ట్ అది డిసైడ్ కావాలి. ఎందుకంటే ఒక్కొక్కరు 100 కోళ్ళు, ఒక్కొక్కరు 200, 500, ఒక్కొక్కరు 1000 కోళ్ళను కూడా పెంచుకుంటారు. అలాంటి వారికి ల్యాండ్ అనేది మనం కోళ్ళ సంఖ్యను బట్టి ల్యాండ్ అనేది కేటాయించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనము 100-200 కోళ్ళకు సంబంధించింది అయితే మనకు 70/70 లేదా 80/80. ఇందులో నాకైతే ఇప్పుడు 70/70 విస్తీర్ణంలో ఉంటుంది. ఎక్కువ అంటే మనకు 200 కోళ్ళను అయితే కొంచెం ఎక్కువ పెంచుకోవాలి. 100/100 ఇట్లా ఉంటే ఇంకా తిరగడానికి వాటికి ప్లేస్ అనేది ఎక్కువ ఉంటుంది. అందులోనే ఏమైనా మేత వేయడానికి కూడా మనకు సౌకర్యంగా ఉంటుంది అన్నట్టు. ల్యాండ్ ఎక్కువగా ఉంటే ఎక్కడో చోట విత్తనాలు వేస్తే అవే ఏరుకొని తింటాయి. అయితే మనకు ల్యాండ్ అనేది ఇంపార్టెంటే. ఎందుకంటే నాటుకోళ్ళకు పూర్తిగా షెడ్లోనే పెంచుతా అంటే అది కష్టం. ఈ నాటుకోళ్ళకి ఎక్కువ రోగాలు వస్తాయి షెడ్లోనే పెంచితే. ఎందుకంటే ఈ ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి కాబట్టి షెడ్లో వేడి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని బయట తిరిగితే కాస్తంత రిలీఫ్ ఉంటుంది. చెట్ల కింద విశ్రాంతి తీసుకుంటాయి. అట్లాగే మనం వాటర్ ఇస్తాం కాబట్టి చెట్లకు, ఈ చిన్న చిన్న మొక్కలకు వాటర్ ఇస్తాం కాబట్టి అక్కడ విశ్రాంతి తీసుకుంటే కొంచెం ఎండ దెబ్బ తగలడానికి తక్కువగా ఆస్కారం ఉంటుంది అన్నమాట. ఏదేమైనా కానీ వీటిని షెడ్లో పెంచే కన్నా మనం ఓపెన్ ప్లేస్లో పెంచుకోవాలి. ఎవరికైనా ఓపెన్ ప్లేస్ ఉన్న వాళ్ళే ఈ నాటుకోళ్ళు స్టార్ట్ చేయండి. తక్కువ ప్లేస్ ఉంటే తక్కువ కోళ్ళు పెంచుకోండి, ఎక్కువ ప్లేస్ ఉంటే ఎక్కువ కోళ్ళు పెంచుకోండి. కాకపోతే మీరు ఎంత ప్లేస్లో పెంచుకున్న దానికన్నా ముఖ్యమైనది ఏంటంటే వీటిని కేరింగ్గా చూసుకోవడం. ఎందుకంటే చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి వీటితో. ప్రతి ఒక్కటి కూడా ఫేస్ చేస్తూ ఉండాలి మనం. రోగాలు వస్తాయి. అట్లాగే కోడిపిల్లలు చాలా రకాలైనటువంటి రోగాలతో చనిపోవడం జరుగుతుంది. అందువల్ల మనం ముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మనకి వీటిలో లాభం అనేది కష్టం. ఎందుకంటే ఒక్క కోడికి వస్తే అన్ని కోళ్ళకు వ్యాపించేటటువంటి రోగాలు చాలా ఉన్నాయి ఈ కోళ్ళల్లో. అందువల్ల మనం ముందు జాగ్రత్తతో మెడిసిన్ కనుక వాడుకుంటే చాలా లాభం ఉంటుంది. పుట్టిన ప్రతి పిల్లకు వ్యాక్సిన్ అనేది వేసుకోవాలి. ప్లసోటా కానీ, RD1 కానీ, ఇలాంటివి చాలా రకాలైనటువంటి గంబోరా కానీ, ఇలాంటి వ్యాక్సిన్లు తొందరగా వేసుకుంటే మనకు 6 months వరకు, అంటే కోడికి పెరిగి పెద్దదయ్యేదాకా మనకు ఎలాంటి రోగం అనేది రాకుండా ఉంటుంది. వచ్చినా కానీ తక్కువ స్థాయిలో కోళ్ళు చనిపోతాయి. అంటే ఒక 50 కోళ్ళకు వస్తే అందులో నుంచి ఒక 6-7 చనిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కోడి చాలా వీక్నెస్గా, మరీ సీరియస్గా ఉన్న కోడి చనిపోవడం జరుగుతుంది. మిగతా కోళ్ళు తొందరగా క్యూర్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మనం నాటుకోళ్ళు పెంచాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా కేరింగ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. లేదంటే వీటిలో లాభం కన్నా ఎక్కువ నష్టాలే ఉంటాయి. అందుకని నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే వీటిని షెడ్లో పెంచకండి. బయట ప్లేస్ ఉన్న వాళ్ళే కోళ్ళను పెంచుకోండి. ఎందుకంటే ఓన్లీ షెడ్లోనే పెంచితే వీటికి రోగాలు ఎక్కువైపోతాయి, తగ్గవు. బయట తిరిగి పెరిగే కోడికి లోపల ఉన్న కోడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనం ఎనీ టైం ఒకటే రకమైనటువంటి ఫీడ్ ఇస్తాం కాబట్టి అది కోడి మాంసం కూడా అంత రుచికరంగా ఉండదన్నమాట. బయట తిరిగే కోడి టేస్టీగా ఉంటుంది. అట్లాగే ఇమ్యూనిటీ పవర్ ఉండడం వల్ల సో అందుకనే వీటిని రెగ్యులర్గా వాచ్ చేస్తుండాలి. మనకు రోగం అనేది తొందరగా చూసుకుంటే, గుర్తిస్తే తొందరగా క్యూర్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. మరీ లేట్ అయితే కోళ్ళు చాలా చనిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తీవ్రత ఎక్కువైతే
వీటిలో ఇమ్యూనిటీ పవర్ ఉండదు కాబట్టి మెడిసిన్ వేసినా కానీ ఒక్కోసారి చనిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట. అందుకని రోగాల పట్ల కోళ్ళు పెంచే వాళ్ళు చాలా జాగ్రత్తలు పాటించాలి. దగ్గరలో ఉన్న వెటర్నరీ డాక్టర్ను సలహాలు సూచనలు తీసుకోవాలి. తెలియని వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో చాలా రకాలైన వీడియోస్ ఉంటాయి. మెడిసిన్ గురించి కానీ జాగ్రత్తల గురించి కానీ నేచురల్గా ఎట్లా పెంచుకోవచ్చు అనేది కూడా, ఎట్లా తగ్గించుకోవచ్చు అనేది కూడా మనకు ఉంటాయి కాబట్టి అట్లా కూడా చూసుకొని ఈ నాటుకోళ్ళు పెంచుకోవాలి. ఏదేమైనా కానీ ఈ నాటుకోళ్ళల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే కనుక మంచి లాభాలు ఉంటాయి. ఒక జాబ్ చేస్తే ఎంత జీతం వస్తుందో వీటిని డెవలప్ చేసుకుంటే నెలకు అంత జీతం సంపాదించుకోవచ్చు. సో ఎవరైనా కొత్తగా పెట్టేవాళ్ళనుకున్న వాళ్ళు పెట్టండి. కొద్దిగా అనుభవం వస్తుంది కాబట్టి అనుభవం వచ్చిన తర్వాత మీ బిజినెస్ని ఎక్కువ పెంచుకోండి. ఆ విధంగా ఎక్కువ లాభాలు ఆర్జించవచ్చు. ఇది విస్తీర్ణం గురించి అయితే మనం ఎంతలా పెంచుకోవాలి, ఎట్లా పెంచుకోవాలి అనేది కొద్దిగంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు వచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.